ఈరోజు నేను ఒక ఫ్రూట్ గురించి మీకు చెప్తా. అరే ఈ ఫ్రూట్ మనకి ఎవరు చెప్పలేదు ఇంతకుముందు, మనం ఎలా మిస్ అయిపోయామని ఫీలింగ్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. సరేనా? మనకు హెల్త్ కోసం ఫ్రూట్స్ కావాలని తెలుసు కదా. దాంట్లో ఒక ఫ్రూట్లోనే ఒక 4-5 రకాల ఫ్రూట్ బెనిఫిట్స్ ఉంటే ఎలా ఉంటుంది? అది ఇంట్రెస్టింగ్ ఉంది కదా. అంటే ఇప్పుడు మనం యాపిల్ తీసుకున్నాం అనుకోండి, యాపిల్లో మీకు మ్యాలిక్ యాసిడ్ ఉంటుంది. నిమ్మకాయ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. యాపిల్ ఒకసారి తీసుకుంటే, రోజు ఒకసారి తీసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్తారు కదా. అలాగే ప్రతిరోజు సిట్రస్ ఫ్రూట్స్ ఏదైనా సరే, నిమ్మకాయ కానీ లేకపోతే ఉసిరికాయ కానీ ఇటువంటి ఏదైనా తీసుకుంటే దాంట్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి మనకు ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరుగుతాయి అని చెప్తారు. ఆ రెండు దీంట్లో ఉంటాయి కదా. మీరు ఒక యాపిల్ తింటే ఏమవుతుంది, ఒక ఉసిరికాయ తింటే ఏమవుతుంది, లేకపోతే ఒక నిమ్మకాయలో ఉన్నటువంటి రసం తాగితే ఏమవుతుందో దీంట్లో ఒక్క దాంట్లోనే వచ్చేస్తాయి మనకు కావాల్సినటువంటి. అలాగే దీంట్లో కెరోటినాయిడ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. కెరోటినాయిడ్స్ అంటే విటమిన్ ఏ. విటమిన్ ఏ అనేది చాలా అద్భుతంగా దాని గురించి నేను చెప్పక్కర్లేదు. మనకు ఇప్పుడు క్యారెట్లు అలాగే టొమాటోలు వీటిలో కెరోటినాయిడ్స్ ఉంటాయి. దీన్ని తీసుకుంటే మీరు క్యారెట్ టొమాటో కూడా కలిపి తీసుకున్నట్టే లెక్క, అంత అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే లెనోయిక్ యాసిడ్, లెనోలెయిక్ యాసిడ్ ఇటువంటివి ఉంటాయి. దీనిలో కావాల్సిన సోడియము, పొటాషియము, ఫైబర్ ఉంటుంది. ఇన్ని బెనిఫిట్స్ ఒకే దాంట్లో ఒక స్మాల్ ఫ్రూట్. ఎలా ఉందో చూడాలని కదా. చూడండి, దీన్ని ప్యాషన్ ఫ్రూట్ అంటారు. ఇది కొంచెం పచ్చిది ఇలా వస్తుంది, ఎల్లో కలర్లో వస్తుంది, ఇంకా పండు అవుతుంది ఇది. ఓకే, దీన్ని ప్యాషన్ ఫ్రూట్ అంటారు. మీరు ఒకటే ఏ దొరికినా తీసుకోవచ్చు మీరు. చిన్నదే చోటా ప్యాక్. ఓకే, బెనిఫిట్స్ చాలా ఉంటాయి మ్యాక్సిమం. దీంట్లో విత్తనాలు ఉంటాయి, గుజ్జు ఉంటుంది. బాగా పండిన తర్వాత ఆ విత్తనాలు తీసేసి గుజ్జును మాత్రమే తీసుకొని దానిలో కొంచెం ఈ చక్కెర కానీ, లేకపోతే చక్కెర మంచిది కాదనిపిస్తే బెల్లం వేసుకోవచ్చు, లేదంటే పటిక బెల్లం పౌడర్ కానీ ఇది, లేదా కొంచెం మంచి తేనె దొరికితే తేనె కూడా కలుపుకోవచ్చు, పర్లేదు. ఇది కానీ తీసుకోగలిగితే మీకు అద్భుతమైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి. దీంట్లో ఏముంటాయో మీకు తెలుసు. యాపిల్, అలాగే ఉసిరికాయ, నిమ్మకాయ, దాంతోపాటు క్యారెట్, బీట్రూటు, అలాగే టొమాటో, ఇవన్నీ కలిసినటువంటి బెనిఫిట్స్ అన్నీ దీంతో ఒక్కదాంతోనే మనకు వచ్చేస్తాయి. స్కిన్ ఒకటి గ్లో వస్తుంది, పర్ఫెక్ట్ గ్లో వస్తుంది దీన్ని తీసుకోవడం వల్ల. ఎందుకంటే విటమిన్ ఏ ఉంది కాబట్టి హెయిర్కి కూడా చాలా మంచిది. ఇన్ఫెక్షన్స్ కాకుండా చూస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్జిక్ టెండెన్సీ రాకుండా ఉంటుంది. స్కిన్ మీద ర్యాషెస్ వస్తూ ఉంటాయి కదా, అటువంటి ర్యాషెస్ రాకుండా చూడడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మీ డైజెషన్ కెపాసిటీ చాలా బాగుంటుంది. అంటే అప్పుడప్పుడు అసిడిటీ రావడం, కడుపులో మంట పుట్టడం, గ్యాస్ ఫార్మేషన్ కావడం, పైకి మీకు రిఫ్లెక్స్ ఈసోఫాజిటిస్ అంటారు. అంటే తేనుపులు వచ్చి ఇంకా బుర్రంతా మండిపోతూ ఉంటుంది. అది ఏదైనప్పుడు బిర్యానీలు లేకపోతే ఈ నాన్ వెజ్ తిన్నప్పుడు గుర్తుంది చూసారా, అదే గుర్తొచ్చింది కదా. అది అటువంటి వచ్చేదానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అంటే నాన్ వెజ్ తినేసి ఫ్రూట్ తినొచ్చా సార్ అని అడుగుతారు. మీకు వస్తాయి ఇట్లాంటి ఆలోచనలు. ఆగండి నేను చెప్తాను, ఉండండి, ఆగండి. అలాగే జాయింట్ పెయిన్స్ మనకు అంటే ఇన్ఫ్లమేషన్ అంటారు. అంటే మజిల్ జాయింట్ లోపల స్వెల్లింగ్స్ వస్తాయి కొంతమందికి తెలియకుండా. అటువంటి స్వెల్లింగ్స్ తగ్గడానికి మనం యాంటీబయాటిక్స్ ఇటువంటివి వాడుతూ ఉంటాం కదా, వాటిని వాడాల్సిన అవసరం లేదు. ఇది రెగ్యులర్గా తీసుకుంటే ఆ ఇన్ఫ్లమేషన్కి అగెనిస్ట్గా పనిచేస్తుంది. అలాగే విటమిన్ సి ఉంటుంది కాబట్టి మీకు డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ విటమిన్ సి ఏం చేస్తుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మీ బాడీలో తగ్గించి ఇన్సులిన్ యూటిలైజేషన్ కెపాసిటీని పెంచుతుంది. చాలా వరకు ఈ టైప్ 2 డయాబెటీసే ఉంటున్నాయి కదా, ఆ టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకి ఇది అద్భుతం, అమృతం అలాగా పనిచేస్తుంది. దాన్ని తీసుకుంటే మీరు వాడేటువంటి మెడిసిన్స్కి అగెనిస్ట్గా పనిచేస్తుంది. మెడిసిన్స్ డోస్ కూడా తగ్గించుకోవాల్సి వస్తుంది. ఇంకా దీనిలో పొటాషియం ఉంటుంది. ఈ పొటాషియం ఏం చేస్తుంది, మీకు అగ్నెస్ట్ బీపీ, హై బీపీ రాకుండా చూస్తుంది. ఎందుకంటే మీ బ్లడ్ వెజల్స్ ఎన్లార్జ్, వ్యాసో డైలటేషన్ అంటారు. వ్యాసో డైలటేషన్ అయితే ఆటోమేటిక్గా బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెరిగినప్పుడు హార్ట్ మీద బర్డన్ తగ్గుతుంది. అది ఎక్కువ ప్రెషర్ వాడాల్సిన అవసరం ఉండదు బాడీకి. దాంతో మీ బీపీ అనేది స్లోగా డౌన్ వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే మీ కిడ్నీ ఫిల్టరేషన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఎందుకంటే కిడ్నీలో నుంచి మీకు యాంజియోటెన్సిన్ అని చెప్పి వస్తుంది. అదేం చేస్తుందంటే బ్లడ్ వెజల్స్ ఎన్లార్జ్ కంట్రాక్షన్ చేయడానికి పనిచేస్తుంది. అది ఆ యాంజియోటెన్సిన్ ఎక్కడైతే బ్లడ్ వెజల్స్ అనేవి ఇప్పుడు ఆటోమేటిక్గా ఎన్లార్జ్ అవుతాయో
ఫీడ్బ్యాక్ కింద మీకు కిడ్నీ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఆటోమేటిక్గా ఫిల్టరేషన్ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ పెరగకుండా చూస్తుంది, బ్లడ్ వెజల్స్ బ్లాకేజ్ రాకుండా చూస్తుంది. అలాగే మెగ్నీషియం కూడా దీంట్లో బాగుంటుంది. మీ హార్ట్ మజిల్ కంట్రాక్షన్ రిలాక్సేషన్కి దీని గురించి దీన్ని చెప్పక్కర్లేదు, అంత అద్భుతంగా పనిచేస్తుంది. అప్పుడు పాల్పిటేషన్స్ రావడము, గుండె దడ రావడము ఇటువంటివి తగ్గుతాయి. అలా కాకుండా నిద్ర పట్టకపోవడం ప్రాబ్లం కొంతమందికి ఉంటాయి. ఎందుకంటే ఇది నైట్ టైం తీసుకున్నారనుకోండి, ఫుడ్ తిన్న తర్వాత ఒక 1 అవర్ గ్యాప్, 1 అవర్ గ్యాప్లో తీసుకొని దీన్ని, అప్పుడు మీకేంటంటే మీ బ్రెయిన్లో నుంచి సెరటోనిన్ మెలటోనిన్ లెవెల్స్ సెక్రెషన్కి ఇది బాగా పనిచేస్తుంది. దాంతో సెరటోనిన్ మెలటోనిన్ వచ్చాయనుకోండి, మీకు బాడీ రికగ్నైజ్ చేస్తుంది, ఓకే నేను ఇప్పుడు నిద్రపోవాలి అని చెప్పి దానికి ఒక సిగ్నల్ వెళ్తుంది. సో బ్రెయిన్లో ఉన్నటువంటి వేవ్స్ అన్నీ కూడా మెల్లగా కామ్ డౌన్ అవడం కనిపిస్తాయి. అందుకని దీన్ని నైట్ ఫుడ్ తిన్న తర్వాత తొందరగా తింటున్నారు కదా, నేను చెప్తాను కదా 6, 6:30, 7 గంటలకు తినేయాలని. 11 గంటలకు తింటే మళ్ళీ మేలుకోవడం టైం ఉండదు. అందుకని 7 గంటలకు తినేసిన తర్వాత ఒక 2 గంటలు ఆగిన తర్వాత దీన్ని తినండి. ఫుడ్తో పాటు తినొద్దు, ఫుడ్తో తింటే ఫుడ్లో ఒకటి అయిపోద్ది. అందుకని గ్యాప్ ఇచ్చి కానీ మీరు కానీ తీసుకోగలిగారంటే నైట్ నిద్రకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఫ్రీక్వెంట్గా మైగ్రేన్ హెడేక్స్ వస్తాయి కొంతమందికి. అటువంటి హెడేక్ వచ్చేవాళ్ళు, కొంతమందికి ఎందుకో తెలియదు కానీ సడన్గా వామిటింగ్ సెన్సేషన్ అనిపిస్తూ ఉంటుంది. అటువంటప్పుడు కొంతమంది ట్రావెల్ సిక్నెస్ అంటారు, జర్నీ చేసేటప్పుడు కొంతమందికి పడదు, వామిటింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి. అటువంటి వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక చిన్న ఫ్రూటు ఎన్ని బెనిఫిట్స్ కదా. మనం మామూలుగా రొటీన్గా తెలిసేటివన్నీ ఈ పుచ్చపండు తిందామా, లేకపోతే అరటిపండు తిందామా, లేకపోతే ఈ జామకాయలు దానిమ్మ అంటాం కదా, అవి మనం ఇంత వాడుతున్నాం కాబట్టి అవి కల్తీ చేసి పడేస్తున్నారు. ఈ ప్యాషన్ ఫ్రూట్ అనేది లేటెస్ట్గా వచ్చింది, అరుదుగా దొరుకుతుంది కాబట్టి, సీజనల్ లేదు, ఇది దొరుకుతున్నాయి కాకపోతే కొంచెం కాస్ట్లీ ఉండొచ్చు. ఇటువంటి అరుదుగా దొరికేటువంటి పదార్థాలు మనం తీసుకుంటే ఒకటి కల్తీ కాదు, రెండోది ఒక దాంట్లోనే 5 రకాల ఫ్రూట్స్ వెజిటబుల్స్ కలిపి తీసుకున్నట్టు ఉంటుంది కదా, అద్భుతమైన బెనిఫిట్స్ ఉంటాయి కదా. కాబట్టి తీసుకుంటారు కదా, మీ దగ్గర ఏదైనా సూపర్ మార్కెట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి, తీసుకొని జ్యూస్ తీసుకొని నాకు చెప్పండి సరేనా. మరి వీడియో చెప్పాను కదా మీకు, దాన్ని చూసి ఎలా ఉందో టేస్ట్ చెప్పండి, ఓకేనా. ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ మైనాబాద్ జేబీఐటి కాలేజ్ సంజీవని ప్రకృతి ఆశ్రమానికి రాగలిగితే ఇటువంటి మరెన్నో విషయాలు మనం మాట్లాడుకుందాం, సరేనా. మరోసారి మరో వీడియోతో మనం కలుసుకుందాం. నమస్తే.